హాయ్ అండి, వెల్కమ్ టు కమనీయం ఛానల్. నేను మీ సరిత. ఈరోజు నేను మీకు అరసవెల్లి టెంపుల్ చూపించాలని అనుకుంటున్నాను. ఇదిగోండి మా హస్బెండ్, నేను, మా పాప అరసవెల్లి టెంపుల్కి వెళ్తున్నాం. సూర్యనారాయణమూర్తి టెంపుల్ని మీకు నేను చూపించబోతున్నాను. ఇదండి స్టార్టింగ్. చూడండి ఎలా రాశారు, రథసప్తమి రోజు అన్నమాట ఇది. అప్పుడు నేను వ్లాగ్ పెట్టడం కుదరలేదు, అందుకనే ఇప్పుడు నేను పెడుతున్నాను. చూడండి ఎంత క్రౌడ్ ఉందో, అసలు ఫుల్ జనాలు వచ్చేసారు. ఇదిగోండి మా హస్బెండ్. చాలా ఫుల్ క్రౌడ్ ఉందండి. అసలు మేము వెళ్తామని అనుకోలేదు, ఇంక సడన్గా వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకంటే ఇంకా ఆ రోజే నా బర్త్డే కూడా అనమాట. సో ఇలా వెళ్ళడం అయితే జరిగింది. విజయనగరం నుంచి బస్ దిగిన వెంటనే ఆటో అయితే క్యాచ్ చేసాం. ఆటోలో అనమాట మాకు ఆటో డ్రైవరు ఇలా లోపలికి వెళ్ళడానికి టికెట్ అనేది ఇచ్చారు. అసలు మాకు తెలియదు ఇలా టికెట్ ఉంటుందని, మేము జస్ట్ వచ్చేసాం. అది అయితే 500 రూపీస్ టికెట్ మాకు ఇచ్చాడు ఆయన. మేము వెళ్ళడానికి చాలా యూజ్ అయింది. ఆ టికెట్ యాక్చువల్లీ కమిటీ మెంబర్స్కి ఇచ్చిందంటండి, మాకు దొరికింది లక్కీగా. దానివల్ల మేము ఫ్రీ దర్శనం అయితే అయ్యింది, లేదంటే పాపతో చాలా కష్టమై ఉండేది. ఇంకా సూర్యనారాయణమూర్తి మాకు హెల్ప్ చేశారని మేము అనుకున్నాం ఆ ఆటో డ్రైవర్ సహాయంతో. చూడండి ఇక్కడ ఇంకా వాటర్, ఇంకా కూల్ డ్రింక్స్ అన్నీ ఇస్తున్నారు. చాలా ఎండగా కూడా ఉంది. ఇంక ఇవే కాదు, ఇంకా ప్రసాదాలే, అడుగడుగున ప్రసాదాలే. చాలామంది జనాలు అయితే వచ్చారు. పెద్ద జాతర అయితే అయ్యిందండి. ఎక్కడ చూసినా సరే ప్రసాదాలు అయితే బాబోయ్, ఒకటి కాదు రెండు కాదు, పులిహోర, దద్దోజనం, ఇంకా శనగలు, కొమ్ము శనగలు అన్నీ ప్రసాదాల రూపంలో మాకు ఇచ్చారండి. ఇంకా ఎక్కడ చూసినా కూల్ డ్రింక్స్ అన్నీ అనమాట. చాలా బాగుంది. ఇంకా మనం కొనుక్కోవాలనుకుంటే చాలా మట్టుకి ఇక్కడ ఫ్లవర్ వాజులని అవన్నీ ఇవన్నీ చాలా వచ్చాయి, మీకు చూపిస్తాను. చూడండి దేవుడు బొమ్మలు అయితే చాలా ఎక్కువగా పెట్టారు ఇక్కడ. చూడండి చాలా బాగున్నాయి. చాలామంది ఇవి కొనుక్కొని తీసుకొని వెళ్తున్నారు. నాకైతే చాలా బాగా నచ్చాయి. చూసారా ఎంత అందంగా ఉన్నాయో. ఇలాంటివి చాలా దగ్గర పెట్టారండి. ఇంకా ఇవే కాదు, ఇంకా ఫ్లవర్ వాజులు కూడా, ఫ్లవర్ వాజెస్ అయితే చాలా బాగున్నాయి, మీకు చూపిస్తాను అవి కూడా. చూడండి ఎంత బాగున్నాయి ఇవన్నీను. ఇందులో చాలా క్యూట్ వినాయకుడు విగ్రహాలు అయితే చాలా బాగున్నాయండి అసలు. ఇదిగోండి ఇంకా ఇదంతా యాత్ర అనమాట. ఇలా జనాలు అటు ఇటు ఇంక నడుస్తూనే ఉన్నారు. చాలా దూరం నడవాలి టెంపుల్కి వెళ్ళాలంటే లోపలికి. ఇదిగోండి ఇలా లోపలికి వెళ్ళడానికి ఇలా ఎంట్రీ అనేది స్టార్టింగ్. ఇక్కడ ఇలా లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి. మాకైతే టికెట్ ఉంది కాబట్టి దర్శనంది మేము ఇలా వచ్చేస్తాం, లేదంటే ఇంకా వేరే వైపు నుంచి ఫ్రీ దర్శనం అనమాట. చాలా క్రౌడ్, అసలు వెళ్ళలేము. మనకేదో బై లక్కీగా ఇంకా దేవుడు సహాయం చేశాడు అనుకోవాలి. ఇదిగోండి వచ్చేసాము లోపలికి. ఇంకా మళ్ళీ ఇక్కడ క్యూ అనేది ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ ఇంకా చెప్పులు తీసేయమంటున్నారు, తీసేసి ఇదిగో లోపలికి అయితే వెళ్తున్నాము. చూడండి ఇదంతాను. నేనైతే ఫస్ట్ టైం అండి రావడం, ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైము. చూసారా ఎంత బాగుందో. ఈ టెంపుల్లో అయితే ఇలా మొబైల్స్ నాట్ అలౌడ్ అండి. నేను కొంచెమైనా తీయాలి, ఇంకా మా సబ్స్క్రైబర్స్కి చూపించాలి అని చెప్పే ఉద్దేశంతో నేను అలా తీయడం జరిగింది. చాలా సీక్రెట్గా తీసాను, చాలా భయపడ్డాను. ఇంకా పోలీసులు ఎవరైనా చూస్తే మొబైల్ తీసేసుకుంటారంట, చాలామంది వార్నింగ్ కూడా ఇచ్చారు. అన్నిటిని వెనక పెట్టి తీసానండి. చూడండి ఇది టెంపుల్ లోపల. అసలు జనాలు అయితే మామూలుగా లేరండి. చిన్న చిన్న పిల్లలకు కూడా పట్టుకొని వచ్చారు ఆ సూర్యనారాయణ స్వామి దర్శనానికి. అందరు గోవిందా గోవిందా అని అంటున్నారండి. ఇంకా పోలీసులు అయితే చాలా బందోబస్తుతో వచ్చారు ఇక్కడ. ఇదిగోండి ఇది లోపలికి మార్గం అని పెట్టారు. ఇంక ఇక్కడితోనే నాకు ఇంకా మొబైల్ ఇంకా భయం వేసింది, ఇంక లోపలికి వెళ్తే లాగేసుకుంటారని. సో అయినా నేను అక్కడికి ఆపేసాను. దర్శనం అయితే అయిపోయింది. వచ్చి ఇక్కడ కూర్చున్నామండి. ఇదిగోండి వచ్చేలా కూర్చున్నా. వీళ్ళందరినీ మళ్ళీ తీస్తున్నాను. ఇటువైపు ఉన్న వాళ్ళంతా ఫ్రీ దర్శనం వాళ్ళనమాట. వాళ్ళు ఇంకా క్యూలోనే ఉన్నారు. మేము ఎంత వేగంగా దర్శనం చేసుకొని వచ్చామో చూడండి. ఇదిగోండి ఇదేనండి అది దర్శనం టికెట్ మాకు దొరికింది. ఇలా నాకు వాళ్ళు ఆటో వాళ్ళు ఇవ్వడం జరిగింది. చూడండి ఇదిగోండి చాలా లక్కీ అనుకోవాలి. అండ్ థ్యాంక్ యూ అన్నయ్య అని మేము చాలా థ్యాంక్స్ చెప్పాము ఆయనకి. మా పాప కొంచెం ఆడుకుంటున్నాం అలా కూర్చొని. ఇదిగోండి వీళ్ళంతాను. ఇంకా అయిపోయింది, దర్శనం అయిపోయింది. ఇంకా బయటికి వచ్చేసాం. అదిగోండి టెంపుల్ దేవస్థానం బయట అనమాట. ఇది ఎంత బాగుంది చూడండి, ఎంట్రీ అనమాట. చాలా బాగా నచ్చింది. సో ఈ వ్లాగ్ మీకు కూడా నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇంకా చాలా వ్లాగ్స్ తీయబోతున్నాం. మీకు మా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఇలాగే సపోర్ట్ చేయండి. బయటకైతే వచ్చేసాం కదండి. మళ్ళీ ఎక్కడైతే ఆటో దిగాం అక్కడ వరకు 2 కిలోమీటర్లైనా ఉంటుందండి, నడుచుకొని మళ్ళీ వెళ్ళాలి. ఈ మధ్యలో మళ్ళీ యాత్ర అంతా చూసుకొని మళ్ళీ ప్రసాదాలు తింటూ మళ్ళీ మనం ఎక్కడి వరకు వచ్చో అక్కడి వరకు వెళ్ళాలి. ఇదిగోండి చూసారా జనాలు ఎంతమంది వచ్చారో.
బాబోయ్ అసలు రథసప్తమి చాలా బాగా జరిగిందండి. అసలు గోవిందా గోవిందా అంటూ అందరూ భక్తులు వచ్చారు. ఇది రథసప్తమి రోజు తీసిన వీడియో. మీకు ఇంతే అండి. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాము. మరిన్ని వ్లాగ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.